రాయలసీమ మీద నారా లోకేష్ విపరీతమైన ఫోకస్ పెడుతున్నాడు. కారణం ఏంది అంటే, వైసీపీ ఎక్కడన్నా రికవరీ కావటానికి అవకాశం ఉంది అంటే అది రాయలసీమలోనే. ఇప్పుడు వైసీపీ కొద్ది గొప్ప యాక్టివేట్ అయింది రాయలసీమలోనే. రాయలసీమలో ఆ పార్టీకి బలం ఎక్కువ. ఆ పార్టీకి పునాది ఎక్కువ. మొదటి నుంచి కూడా అంటే వైసీపీ కంటే ముందు కాంగ్రెస్. కాంగ్రెస్‌కి కూడా రాయలసీమలో మంచి బలం ఉండేది. ఇప్పుడు వైసీపీ కొద్ది గొప్ప ఎక్కడ యాక్టివేట్ కాగలుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లాలో, పక్కనే ఉన్న కర్నూలు జిల్లాలో, తర్వాత చిత్తూరు జిల్లాలో. ఈ 3 జిల్లాల్లో వైసీపీ మళ్ళా కొంత రికవరీ కావటానికి ట్రై చేస్తుంది. తర్వాత ఖచ్చితంగా ఆ ప్రభావం నెల్లూరు జిల్లా మీద ఉంటుంది. మళ్ళా అనంతపురం జిల్లాలో కూడా కొంత ప్రయత్నం జరుగుతుంది రికవరీ కావటానికి. ఇంకా అనంతపురం జిల్లాలో వైసీపీ రికవరీ కాలేదు కానీ, కడప జిల్లాలో, కర్నూలు జిల్లాలో, చిత్తూరు జిల్లాలో కొంత రికవరీ అయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే నెల్లూరు జిల్లాలో. కాబట్టి ఈ జిల్లాల్లో వైసీపీ తిరిగి మళ్ళా పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి, ఆ అవకాశం లేకుండా కూటమిని బలంగానే ఉంచాలి. రాయలసీమ ప్రజలు ఎట్లా ఉంటారంటే ఎవరినైనా నెత్తి మీద బలంగా పెట్టుకుంటారు. అంత ఈజీగా వదలరు. నెత్తి మీద పెట్టుకోవడం కష్టమే. పెట్టుకున్నాక వదలటం కష్టమే. అందుకని అసలు రాయలసీమలో టీడీపీ ఎందుకు పెరగదు? రాయలసీమ టీడీపీ ఉంది. అనంతపురం జిల్లా టీడీపీ కంచుకోటే. ఒకప్పుడు కర్నూలు జిల్లా కూడా కంచుకోటే. కానీ తర్వాత కొంత వైసీపీ బెల్ట్ అక్కడ బాగా పెరిగింది. కానీ మొన్న ఎన్నికల్లో మాత్రం మళ్ళా కూటమి హవా కనపడింది కడప జిల్లాతో సహా. కాబట్టి రాయలసీమలో కూటమి బలాన్ని కాపాడాలి. టీడీపీ పార్టీని పెంచాలి. దాన్ని కాపాడాలి. వైసీపీని రాయలసీమలో రికవరీ కాకుండా చేయాలి. 2029 నాటికి వైసీపీ రాయలసీమలో రికవరీ కాకపోతే ఇంకెప్పటికీ కాదు. రాయలసీమలో ఉన్నది 52 అసెంబ్లీ స్థానాలే. మొత్తం అవుట్ ఆఫ్ 175లో 52 రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. కానీ ఈ 52 స్థానాల్లో 2014 కావచ్చు, 2019 కావచ్చు వైసీపీ చాలా బలమైన గెలుపు సాధించింది. ఇప్పుడు 2019లో అయితే టీడీపీ రాయలసీమ మొత్తం గెలిచింది 3 స్థానాలు. ఆ 3 స్థానాల్లో కూడా ఒకటి చంద్రబాబు నాయుడు గారి కుప్పం, 2 బాలకృష్ణ గారు పోటీ చేసే హిందూపురం, ఇంకోటి పయ్యావుల కేశవ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ. ఈ 3 స్థానాలు మాత్రమే టీడీపీ గెలిచింది. మిగతా ప్రతి చోట కూడా వైసీపీ గెలిచింది. అందుకనే వైసీపీకి బలం అక్కడే ఉంది కాబట్టి వైసీపీ బలాన్ని కొట్టాలి. వైసీపీ కంచి కోటల్ని కొట్టాలి. మళ్ళీ వైసీపీని రికవరీ కాకుండా చేయాలి. ఉత్తరాంధ్రలో వైసీపీ రికవరీ కావడానికి పెద్ద స్కోప్ లేదు. కోస్తా జిల్లాలో వైసీపీ రికవరీ కావడానికి అంత స్కోప్ లేదు. ఇక ఉన్నంతలో మళ్ళీ గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాలో కొంత రికవరీ కావడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. ఈస్ట్ వెస్ట్లో వైసీపీ రికవరీ కావడానికి అవకాశం లేదు. కాబట్టి రాయలసీమలో వైసీపీని గట్టిగా కొట్టాలి. ఇప్పుడు మొన్న వైసీపీ గెలిచినటువంటి 11 స్థానాల్లో కూడా కడప జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 2 అంటే 7 స్థానాలు రాయలసీమ ప్రాంతంలోనే గెలిచింది వైసీపీ. రాయలసీమ ప్రాంతంలోనే 7 గెలిచింది. ఆ రాయలసీమకు అనుబంధంగా ఉండే కొంత ప్రకాశం జిల్లా బెల్ట్లో ఇంకొక 2 స్థానాలు గెలిచింది. ఇక్కడ 9 అయినాయి. మిగతా జిల్లాల్లో ఉత్తరాంధ్రలో 2 స్థానాలు, కోస్తాలో అసలు ఏం గెలవలేదు, ఈస్ట్ వెస్ట్లో ఏం గెలవలేదు. కాబట్టి వైసీపీ కొంత గొప్ప రికవరీ కావడానికి ఉన్న అవకాశం రాయలసీమ కాబట్టి రాయలసీమ మీద నారా లోకేష్ విపరీతమైన ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, రాయలసీమకి నీరివ్వటం కావచ్చు, రాయలసీమకు పెట్టుబడి తీసుకెళ్లడం కావచ్చు, రాయలసీమలో ఉద్యోగాలు కల్పించడం కావచ్చు. రాయలసీమలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన కనుక చేస్తే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు అనేది లోకేష్ గారి ప్రయత్నం. అందులోనూ లోకేష్ గారిని కనుక రాయలసీమ ప్రజలు ఇప్పుడు నెత్తిన పెట్టుకుంటే, నేను ఇందా చెప్పాను కదా, వాళ్ళు అంత ఈజీగా ఎవరిని నెత్తి మీద పెట్టుకోరు. నెత్తి మీద పెట్టుకున్నాక ఎవరిని అంత ఈజీగా వదలని. ఇప్పుడు లోకేష్ గారిని కనుక నెత్తి మీద పెట్టుకుంటే ఆయన్నిగా కొన్ని తరాల పాటు ఆయన వదలరు. కాబట్టి అక్కడ ప్రజలు నెత్తి మీద పెట్టుకునేలాగా అక్కడ ప్రజల అభిమానాన్ని చూరగొనాలి అనేటువంటిది లోకేష్ గారు చేస్తున్న ప్రయత్నం. 4.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఇప్పటి వరకు రాయలసీమకి లోకేష్ గారు పట్టుకెళ్లారు. వివిధ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అక్కడ ఏర్పాటు చేపించారు. ఎప్పుడూ లేని పెట్టుబడులు, బలమైన పెట్టుబడులు తీసుకెళ్లారు. అనేక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రాయలసీమలో ఎస్టాబ్లిష్మెంట్ అవుతున్నాయి. అలాగే కొన్ని డిఫెన్స్ ప్రాజెక్టులు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, అలా రకరకాల ప్రాజెక్టులు రాయలసీమలో ఎస్టాబ్లిష్మెంట్ చేపిస్తున్నారు. పైగా రాయలసీమకి నీరు ఇవ్వటం కావచ్చు, చివరికి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడపకు కావచ్చు, సొంత నియోజకవర్గం పులివెందులకు కావచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత గ్రామానికి కూడా నీరు ఇస్తుంది కూటమి ప్రభుత్వమే